అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో రైస్లోకి అలాగే పూరి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉండే కాబూలి శనగలు అలాగే పొటాటోతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్లో 5-6 గంటలు నానబెట్టిన శనగలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 100 గ్రాముల శనగలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద బంగాళదుంప వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు మరో ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక 1/2 స్పూన్ సాయి జీరా వేసుకోవాలి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక బిర్యానీ పువ్వు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా చీరికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలని చీరికలుగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్నాక 4 పచ్చిమిరపకాయలు చీరికలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. ఒకసారి ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూను రాళ్ళుప్పు కానీ 1/2 స్పూన్ సాల్ట్ కానీ వేసుకోవాలండి. వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో 30 సెకండ్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేలోపు కర్రీలోకి గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక 10 జీడిపప్పులు, అలాగే 1 స్పూన్ పచ్చపప్పు, ఒక 1/2 స్పూన్ గసగసాలు ఒక గంట ముందు నానబెట్టుకొని పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న శనగల్ని అలాగే బంగాళదుంపల్ని తీసుకుని బంగాళదుంపలు సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చల్లారినాక పైన పీల్ అంతా తీసేసుకోవాలి. మనం పీల్ మొత్తం తీసేసినాక ఇప్పుడు బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలండి. మ్యాషర్ అంటే మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు, ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు. బంగాళదుంపల్ని ఈ విధంగా మెదుపుకోవాలి. మనం మెదుపుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయో లేదో చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. 1 మినిట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 2 టమాటోలు వేసుకోవాలండి. ఇప్పుడు టమాటోలు బాగా మగ్గే వరకు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే టమాటోలు పూర్తిగా మగ్గిపోతాయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 15 సెకండ్స్ అలాగ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగలు వాటర్తో సహా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్తో సహా వేసేసుకున్నాను. అలాగే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకోవాలండి. బంగాళదుంప కూడా వేసినాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మనకి శనగలు బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోద్దండి. నేను ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, అలాగే పచ్చిపప్పు, గసగసాల పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలన్నమాట. గ్రేవీ మొత్తం కర్రీలో యాడ్ చేసినాక ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి. 5 మినిట్స్కి మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ చపాతీల్లోకి కానీ పూరీల్లోకి కానీ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.